ఫ్రెండ్స్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు నేను చేసిన పిండి వంటలు చెప్తా. ఊరు వెళ్ళాల్సిన పని ఉంది. అక్కడ హాస్టల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం తయారు చేసినవి అనమాట. ఇవి బయట కొందాం అనుకున్నాము, సరే టైం ఉంది కదా అని చెప్పి చేసాం అనమాట. ఇంట్లో చేసినవి అయితే బాగా ఇష్టంగా తింటారు, అందుకోసం ఇవన్నీ ప్యాకింగ్ సిద్ధంగా ఉన్నాయి. ఇవైతే ప్యాక్ కూడా చేసేసాం. ఇదైతే చెక్కల్లాగా పకోడీలాగా చేసాం అనమాట. అది పచ్చిమిర్చి అల్లం అది వేసి వేరుశనగ పప్పు పిండి బియ్యంతో తయారు చేసిన ఇది గట్టిగా పకోడీలా ఉండి బాగా నిల్వ ఉంటుంది, రుచిగా ఉంటుంది పిల్లలకు తినడానికి. అది ఒక కవర్ ఉంటే శారీ కవర్ అలా పెట్టేసాం. వీటిని ఏమన్నా టిన్నుల్లో కానీ అట్ట బాక్సుల్లో కానీ చదువుకొని మేమే వెళ్తాం, ఊరు తీసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. పిల్లలందరూ తింటారు. ఇవి కొబ్బరి ఉండలు, ఇంకేమీ వేయలేదండి, ఉత్తి కొబ్బరి ఉండలే. కొబ్బరిని బాగా తురిమేసి ఆర్గానిక్ బెల్లం తురిమేసి రెండు కలిపి తీసాము. ఇవి తింటే ఇలా నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మూత పెట్టి టిన్లో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి. కానీ పిల్లల దగ్గర ఇవి ఎంతసేపు ఉంటాయి, త్వరగానే అయిపోతాయి. ఎప్పటికప్పుడు చేసుకోవడం మనకు మంచిది. ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మంచి, ఆ తాజాదనం వేరు, ఆ టేస్ట్ వేరు, ఆరోగ్యం కూడా వేరు అనమాట. మరి తప్పని పరిస్థితుల్లో మనం లాంగ్ టైంకి నిల్వ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు తిన్న రుచి చాలా బాగుంటుంది. ఇవి కజ్జికాయలు ఇవి మొత్తం కూడా ఒక 1/2 కేజీ గోధుమ పిండితో చేసాను అనమాట. ఈజీగా అయిపోతాయి. 1 నిమిషం అలా మాట్లాడుకుంటూ సెల్లులోనో పాటలు వింటూ నిదానంగా చేసేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యకరం కూడా ఈ దీంట్లో, ఎందుకంటే నువ్వులు అవి వేస్తాము, వేరుశనగ పప్పు వేస్తాము, ఆర్గానిక్ బెల్లం వేస్తాము, యాలకుల పొడి వేస్తాము, కొబ్బరి వేస్తాము. ఇలా అన్నీ ఆరోగ్యకరమైనవి ఉంటాయి కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇలా బయటకు కూడా సప్లై చేస్తారు మా ఫ్రెండ్స్ అయితే. ఈ మధ్య ఈ బయటకు కూడా ఆన్లైన్లో పంపడం, ఇంటి దగ్గర అమ్మడం చేస్తున్నారు. ఈ స్వాతి అన్న అమ్మాయి కూడా మా ఫ్రెండ్, మా పాపకు ఫ్రెండే, వాళ్ళ ఫ్రెండ్కి ఆడపడుచు అవుతుంది. ఇలా అందరూ చక్కగా